అన్నయ్యలకు, తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెళ్ళకు, నా తోబుట్టువులకు అందరకు హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ తరఫున హ్యాపీ న్యూ ఇయర్. నన్ను కూడా మీలో ఒక్కరిగా ఆదరిస్తారని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మాది గుమ్మడికాయ ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఈరోజు నేను గుమ్మడికాయ సాంబార్ పెడుతున్నాను. అంటే పప్పు ఉడకేసి వేయను, పప్పు పొడి వేసేసి పెట్టేస్తాను. ఎలా పెడతాను అనేది చూసేయండి. ఇందులో 3 టమాటాలు కూడా వేస్తాను, చూసేయండి. ఇది గుమ్మడికాయలో గింజలు అనమాట. చాలా మంది దీన్ని ఎండబెట్టేసి ఇదంతా గుజ్జు కడిగేసి ఎండబెట్టుకుంటారు గింజలు. నేనైతే మిక్సీలో వేసేస్తాను. ఎలా వేస్తాను అనేది చూపిస్తాను, చూసేయండి. ఇది కూడా కర్రీలోనే వేసేస్తాను. ఎలా వేస్తాను అనేది చూసేయండి. ములక్కాయ, గుమ్మడికాయ ఇవన్నీ ముక్కలన్నీ ఉడికిపోవాలన్నమాట. ఉడికాక అప్పుడు నేను ఏం వేస్తాను అనేది చూపిస్తాను. మంచి ముక్కలు అయితే ఉడకాలి, ఎందుకంటే ములక్కాయ ముక్క ఏది వేసినా ఉడకదు, అందుకని. చూసారా, మొక్క ఉడికింది. ఇప్పుడు అన్నీ వేస్తాను. ఇది గుమ్మడికాయ గింజలో గుజ్జు గ్రైండ్ చేస్తాను, మిక్సీలో వేసాను, అదే వేసేస్తాను. ఇది టమాటా పేస్ట్, ఇది వచ్చేసి పప్పుల పొడి నీళ్ళలో కలిపేస్తాను. పప్పుల పొడి అనమాట. కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, ఎర్ర కందిపప్పు, ఇంకా చాలా మినపప్పు అన్ని కలిసిన పప్పుల పొడి అనమాట. ఇది ఈ పప్పుల పొడి కూడా పోసేస్తున్నాను. నేను ఇంకా కారం అయితే వేయలేదు, ఇవి కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను కారం. చూసండి, ఇందులో కారం వేస్తున్నాను. ఇందులో చింతపండు గుజ్జు, అంతే. కొత్తిమీర, కరివేపాకు, కూడా వేస్తాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను. సాంబార్లో నెయ్యి అంటే సూపర్ అన్నమాట. పప్పులో, సాంబార్లో, పచ్చళ్ళలో చాలా బాగుంటుంది.
ఈరోజు అయితే అయిపోయినాయి చారు. ఇది సాంబార్ అనమాట. అంటే పప్పులు అనేసి సాంబార్ కూడా ఏమీ లేదు, గుమ్మడికాయ వేసి పప్పు చారు. అన్ని ముక్కలు వేస్తాం కాబట్టి సాంబార్ అని కూడా అనుకోవచ్చు. అంతే. ఎలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి గుమ్మడికాయ వేసి. థ్యాంక్ యూ. అయిపోయింది. కాలుతుంది గుమ్మడికాయ. చాలా బాగుంది. సాంబార్ ఉంటే ఇంకేం అవసరం లేదు. థ్యాంక్ యూ. ఈరోజు మీరు ఏం చేసుకున్నారు స్పెషల్ అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ.